స్వామివారి పాదాల దగ్గర నుంచి అభిషేకం చేయించుకొని తీసుకొచ్చాను. ఇది నా కొడుకు పుట్టినరోజు కానుక. సకల విద్యా ప్రాప్తిరస్తు. ధనం ధాన్యం పశుం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయుః. శతమానం భవతి శతాయుః పురుషः శతేంద్రియాయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. కాళ్ళకి నమస్కారం చేయనన్నా. శతమానం భవతి శతాయుః పురుషः శతేంద్రియాయుష్యేవేంద్రియే. మన శివకేశవ పుట్టినరోజు సందర్భంగా గుళ్ళో భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ భోంచేసి వెళ్ళండి. అలాగే అమ్మగారు. అరేరే, ఎందుకమ్మా ఏడుస్తున్నావు? మీ అమ్మ ఎక్కడా? వాళ్ళ అమ్మకి జబ్బు చేసి చచ్చిపోయిందమ్మా. వాళ్ళమ్మ గుర్తొచ్చినప్పుడల్లా ఇలా ఏడుస్తూనే ఉంటుంది. మనవరాలు కాబట్టి ఆదరించగలిగాను. పోయిన అమ్మని, అమ్మ ప్రేమని ఎక్కడి నుండి తీసుకురాగలను? ఈ లోకంలో అమ్మలేని వాళ్ళు ఉండొచ్చు, కానీ అమ్మ ప్రేమకి మాత్రం లోటుండదమ్మా. శశికళ, అన్నం కలిపి తీసుకురా. అలాగే అమ్మా. నువ్వు ఈ ఊరికే ఎందుకు అమ్మవయ్యావో ఇప్పుడు అర్థమైంది త్రిపుర.
తొందరగా కానిండప్పా. ఏమైందమ్మా? నీకేమైనా శబ్దం వినిపిస్తోందా? శబ్దమా? లేదమ్మా. ఏంటమ్మా మాకేం వినిపించట్లేదమ్మా. మన వాళ్ళెవరైనా గోడౌన్లో పనిచేస్తున్నారా? లేదమ్మా, అందరూ వెళ్ళిపోయారు కదా. లేదు, ఎవరో ఉన్నారు. తొందరగా కానిండి. మంగళాంబ, ఏం చేస్తున్నావు? అక్క, అది ఏం లేదక్క, ఏం లేదు. ఈ మూట్లన్నీ ఏంటి? వాళ్ళతో ఏం చేయిస్తున్నావు? దొంగతనం చేయిస్తున్నావా? అడ్డంగా దొరికిపోయినాక ఇంక నసిగితే లాభంలే. ఇప్పుడేం చెయ్యాలా? అడుగుతున్నది నిన్నే. దొంగతనం చేయిస్తున్నావా? దొంగతనం ఏందక్క? దొరలెక్క తీసుకుపోతుంటాను. తప్పేంది? నన్నే కొడతావక్క? అయినా అవి మన ఓట్లే కదూ, తీసుకుపోతే తప్పేంది? ఆ మాత్రం హక్కు నాకు లేదా? నోర్మోయ్, హక్కు చూపించడానికి ఇది ఏం మాత్రం మన సొంతం కాదు. గుడికి రాసిచ్చిన మాన్యానికి సంబంధించింది. అంటే ఇది ప్రజల సొత్తు. ఈ విషయం నీకు తెలుసు. అయినా దురాశతో దొంగతనానికి పాల్పడ్డావు. ఇదే దొంగతనం ఇంట్లో చేసుంటే క్షమించి వదిలిపెట్టేదాన్ని. కానీ గుళ్ళో చేసి మహాపాపం చేశావు. పైగా తప్పు చేశానన్నే పశ్చాత్తాపం కూడా లేదు. మన ఊరి ఆనవాయితీ ప్రకారం గుళ్ళో దొంగతనం చేసిన వాళ్ళకి ఏ శిక్ష పడుతుందో నీకు అదే శిక్ష పడుతుంది. 100 కొరడా దెబ్బలు. వెంటనే శిక్ష అమలు చేయండి. అమ్మా, అది ఎందుకు సంకోచిస్తున్నారు? నా కుటుంబ సభ్యురాలనా? వేరే ఎవరైనా ఈ తప్పు చేసుంటే మొదటి తప్పుగా క్షమించి వదిలేసేదాన్ని. కానీ న్యాయం ధర్మం కాపాడాల్సిన నా కుటుంబ సభ్యులే ఈ తప్పు చేస్తే అస్సలు క్షమించను. వెంటనే శిక్ష అమలు చేయండి. అలాగే. చెల్లెలను కూడా చూడకుండా నన్ను అవమానిస్తాండావక్క? అవమానానికి భయపడేదానివే అయితే తప్పు చెయ్యాలనే ఆలోచనే వచ్చుండేది కాదు.
చూస్తావేంటి? ఇక నుంచైనా ఇలాంటి పాడాలోచనలు రాకుండా చూసుకో. ఆగు త్రిపుర. ఏంటండి, ఏంటిదంతా? బావగారికి నీ మీదున్న ప్రేమక్క. నేను తీసుకొస్తాను బావగారు అంటే వింటే కదా. లేదు, నా చేతులతో నేనే ఇవ్వాలని, కార్ ఎప్పుడొస్తుందా అని కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూశారు. ఎందుకు శ్రీవారు? ఎందుకంటే ఊరందరికీ ఆ రాముడు దేవుడైతే నువ్వు మా ఇంటికి దేవతవి. నువ్వు చేసే మంచి చూసి గిట్టని వాళ్ళుంటారు, నీ గొప్పతనం చూసి వార్వలేని వాళ్ళు ఉంటారు. ఎవరి వల్ల ఏ కీడు జరగకుండా, ఏ చెడు దృష్టి నీ మీద పడకుండా దిష్టి తీస్తున్నాను. అవునుదినే, నువ్వు క్షేమంగా ఉంటేనే కదా ఈ కుటుంబంతో పాటు ఈ ఊరు కూడా క్షేమంగా ఉంటుంది. అన్నదమ్ములందరూ ఒక్కటైపోయారన్నమాట. వదినా, మేమెప్పుడూ నీ బంటులమే. అన్నయ్య చేసిందే కరెక్ట్. అనయ్య, వదిన కాదని అంటుంది గాని నువ్వు దిష్టి తీ అన్నయ్య. లోపలికెళ్దామా? నా కొడుకెక్కడండి? సందడే లేదు. నీ ప్రాణానికి ప్రాణమైన మనిషి ఉత్సవాలు చూడ్డానికొస్తే తనతో ఆడుకుంటున్నాడు. పిలవమంటావా? ఎవరొచ్చారో అర్థమైంది. నేనే వెళ్ళి చూస్తానులేండి. పెద్ద మరిది గారు. చెప్పండి వదినా. మంగళాంబ. తెలిసింది వదినా, మంచి పని చేశారు. తప్పు చేసే వాళ్ళకి శిక్ష పడాలి. అప్పుడే కదా మళ్ళీ ఆ తప్పు చేయకుండా ఉంటారు.
10 బస్తాల ఒడ్లు తీసినానని అందరి ముందర కొరడా దెబ్బలు కొట్టి అవమానించావా? ఇప్పటిదాకా ఏం చేసినా ఆస్తి కోసమే చేసినాన్మే. ఇది మొదలు. నిన్ను అంతం చేయడానికి జెచ్చా. దెబ్బకి దెబ్బ, సావు దెబ్బ తినిపించామే. ఎంత గట్టిగా కొట్టారో అమ్మగారు. పాపం ఎలా ఓర్చుకున్నారో ఏంటో. అయినా త్రిపురమ్మగారు తప్పు చేస్తే ఒప్పుకోరని తెలుసు కదా అమ్మగారు. తెలిసి ఎందుకు తప్పు చేశారు? ఇక నుంచైనా మంచిగా ఉండండి అమ్మగారు. నువ్వు కూడా నాకు నీతులు చెప్పేదాని వైపు ఉండవా? పోయి నుంచి. నేను తప్పు చేసినానా? ఏం తప్పు చేసి ఉండాను? వేలకి వేల బస్తాల ఒడ్లు అప్పనంగా ప్రజలకి పంచుతా ఉంటే నా కోసం 10 బస్తాలు పక్కకు తీసినా ఆ మాత్రం హక్కు లేదా? అంత మాత్రాన తప్పైపోయినాదా? నన్ను ఈ ఊరి జనం ముందు అవమానించి కొరడా దెబ్బలు కొట్టించినావు కదా. ఈ మంగళాంబ అంటే ఏందో నీకు అర్థమయ్యేటట్లా చేస్తాను. చేచ్చా. అనసూయ, ఎలా ఉన్నావు అక్క? బావున్నాను గాని పొద్దున్న ఫోన్ చేసి రమ్మంటే ఇక్కడ చాలా పనులున్నాయక్క, 2 రోజుల తర్వాత గానీ రాలేనన్నావు. రాననే అనుకున్నానక్క. కానీ ఇదిగో వీడు గుర్తొచ్చాడు. ఇప్పటికే వీడిని చూడక వారం రోజులైందా? ఇంకో 2 రోజులు చూడకుండా ఉండడం అంటే నా వల్ల కాదనిపించింది. పైగా వీడు పుట్టినరోజు, చూడకుండా ఉండగలనా? అందుకే పనుల తర్వాత చూసుకోవచ్చులే అని వెంటనే బయలుదేరి వచ్చేసాను. అసలు శివ నీ కడుపును పుట్టాల్సిన వాడేమో అనసూయ. మీ ఇద్దరి అనుబంధం చూస్తే అలాగే ఉంది. నా కడుపును పుట్టకపోతేనే నా కొడుకే. అక్క, నువ్విక్కడ ఊరు పనులతో తీరిక లేకుండా ఉంటావు కదా. శివని నాతో పంపించేసాయి. వీణ్ణి నేను పెంచుకుంటాను. అవునమ్మా, నేను చిన్నమ్మతోనే ఆడుకుంటాను. చిన్నమ్మతో వెళ్ళడం కుదరదు నాన్నా. ఎందుకంటే ఈ సంవత్సరంలో చిన్నమ్మ పెళ్లి జరగాలని కోరుకున్నాను. అప్పుడు చిన్నమ్మ పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్ళిపోతుందన్నమాట. అమ్మో, నా శివని వదిలి ఉండడమే. నాకీ పెళ్లి గిళ్ళి ఏం వద్దక్క. వీణ్ణి జీవితాంతం చూసుకుంటూ బతికేస్తాను. నిజంగానే పెళ్లి చేసుకోవా ఏంటి అనసూయమ్మా? నిజంగానే చెప్తున్నాను, చేసుకోను. అక్క, నా కోసం ఏ సంబంధాలు చూడొద్దు. చాలే, తదాస్తు దేవతలు తిరుగుతూ ఉంటారు. అయినా వీణ్ణి చూసుకోవడానికి పెళ్లి చేసుకోవడం మానేయడం దేనికి? పెళ్ళయ్యాక నువ్వు మీ ఆయన కలిసి ఇక్కడే ఉండిపోండి.